ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పాలమూరు సభలో రేవంత్ మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ సర్కారును పడగొడతామని ఎవరన్నారని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ కు తన పక్కనున్న వారిపై అనుమానాలు ఉన్నాయి కాబట్టే ప్రభుత్వాన్ని కూలగొడతారని కామెంట్స్ చేస్తున్నారని చెప్పారు. కూర్చున్న సీట్ ముఖ్యమంత్రి సీట్ కదా, ఎట్లా మాట్లాడుతావు ఆ భాష, ఎట్లా మాట్లాడుతావు, ఎట్లా వాడతావు ఆ భాష? అది వాడే భాషనేనా? బొందబెడతాం, పండబెట్టి తొక్కుతాం, మానవబాంబులు అవుతాం. ఏం భాష అని వాడేది? ఏం ఫ్రస్ట్రేషన్ ఇది? అంటేనంటే నన్ను ఎవడు చెప్పిండి నేను పడగొడతామని? ఎవరికి ఆసక్తి ఉంది? నీకు అంత బలమే ఉంటే, నీ మీద నీకు అంత ఆత్మవిశ్వాసం ఉంటే నీ నోటికెళ్ళి ఆ మాటనే రాకూడదు. అంటే నీ పక్కకి ఈ పక్క కూర్చున్నటువంటి వాళ్ళ నుంచే నీకు పెనుముప్పు ఉంది అనేటువంటి ఒక అలజడి నీలో ఉంది కాబట్టే అనుక్షణం నీకు అది గుర్తుకొస్తూ ఉంది. సరే, నీ చేతికి అలా అధికారం వచ్చింది, నీవు ఆ సీట్లో కూర్చున్నావు, సంతోషం. దాన్ని నిలబెట్టుకొని నీ పని ద్వారా కేసీఆర్ను మరిపి నువ్వు మనగాడివైతే